యేసయ్యా నీకు వందనాలయ్యా. గతించిన కాలం నుండి మమ్మల్ని కాపాడుకున్నావు అయ్యా. మా భారతదేశాన్ని కాపాడుతున్నావు, మా రాష్ట్రాలను కాపాడుతున్నావు, మా జిల్లాలు, మా మండలాలు, మా ప్రార్థనా కేంద్రాలు, మా గ్రామాలను కాపాడుతూ మా విశ్వాసుల సమాజం అంతటిని నువ్వు కాపాడుతున్నావు. ఎవరికి ఏ ఇబ్బంది కీడు లేకుండా కలవకుండా నువ్వు భద్రపరుస్తున్న నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, ఈ 2020 సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖున మేమందరం కలిసి పునరుత్థాన దినాన్ని ఆరాధిస్తుండగా మీరు నాతో, మాతో, మా అందరితో ఉన్న రీతిని బట్టి మీకు వందనాలు. ఇక ఆన్లైన్ ప్రభా ద్వారా, ప్రభా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మేమందరం కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చారయ్యా, నీకు వందనాలు. మాతో మీరుండండి, మీ సన్నిధి నాతో, మాతో, మా అందరితో ఉంచండి అయ్యా. అయ్యా, త్వరగా ఈ వైరస్ని కంట్రోల్లో తీసుకురండి అయ్యా. ఏ మరణాలు కూడా మా భారతదేశంలో ఇక ముందు జరగకుండా నీ స్వాధీనపరచుకోమని కోరుతున్నాను. తగిన జ్ఞానముతో ప్రభా, నీ దైవ జ్ఞానముతో నీ జ్ఞానము కలిగించి అయా త్వరగా దీని కొరకు ప్రభా టీకాని ప్రభా కనుక్కోవడానికి, ఇంజెక్షన్ కనుక్కోవడానికి ప్రభా త్వరపెట్టమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ కార్యాలు చాలా గొప్పవి, నీ ఉన్నతమైన వాడివి, నీ సాన్నిధ్యానికి అప్పచెప్తూ ప్రార్థన చేస్తున్నాను. నీ విశేషమైన ప్రభావంతో నింపి మీరు అక్కడ పర్యాంతం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ కృపతో, మీ దీవులతో, మీకు ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిగా, తండ్రిగా, దైవముగా మీరే ఆదరించి బలపరిచి దీవించమని, నీ కృపా సమాధానంతో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్య. ప్రభా, ఈ ఆరాధన అంతట్లో మీరునండి. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది లైవ్లో ఆరాధిస్తున్నారో అందరితో మీరునండి అయ్యా. ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించే ధన్యత, భాగ్యము దయచేయమని కోరుతున్నాను. నీ కృపయు, సమాధానము, నిత్యము, నిరంతరము, సదాకాలము తోడుని నడిపించండి. నీ బ్లెస్సింగ్స్ నింపండి. మీరు అక్కడ పర్యాంతం వరకు వర్ధలింప చేయండి. మా ఆరాధన అంతట్లో కూడా మీరే ఆధిపత్యం వహించి నడిపించి దీవించమని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి అప్పచెప్తున్నాను. కేవలం నీ సన్నిధి, ప్రశాంత, నీ దీవులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కారణభూతులను కొందనాలయ్యా. మరి త్వరగా ప్రభా వైరస్ని కంట్రోల్ చేయండి. అలానే లాక్అవుట్లో నుండి మా భారతదేశాన్ని బయటికి విడిపించండి. ఎవరికి హాని లేకుండా చేయండి. ఆర్థిక మాన్యాలు పెంచండి. ప్రతి ఒక్కరి చేతిని దీవించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. మునుపటి కంటే అధికమైన మేలులతో నింపండి. మునుపటి కంటే అధికమైన దీవుల చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీవే తల్లిగా, తండ్రిగా, దైవముగా ఆదరించి బలపరిచి దీవించమని, నీ విశేషమైన ప్రభావంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఇప్పుడు ఆరాధన అంతట్లో కూడా మీరే ఆధిపత్యం వహించమని ప్రార్థన చేస్తున్నాను. అందరము కూడా కలిసి ఈ కల్వరి కింగ్డమ్ పీస్ పరిచర్యలో నిన్ను ఆరాధించే ధన్యత మాకు దయచేయమని కోరుతున్నాను అయ్యా. ఆరాధనకు కారణభూతుడా మీరు నాతో, మాతో, మా అందరితో ఉండి ప్రభా ఈ ఆరాధనకు నీవే ఘనపరచుకోమని, నీవే ప్రభా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి స్తోత్రాలు, నీ విశేషమైన ప్రభావంతో నింపమని కోరు తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామమునకు అప్పచెప్తూ యేసు నామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మీకు వందనములు. శివాధిపతి, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ప్రేమిస్తున్నవాడా, మమ్మల్ని పోషిస్తున్నవాడా, నడిపిస్తున్నవాడా, ఈ లాక్డౌన్లో కూడా మాకు సహాయం చేస్తున్నవాడా, కోట్ల కొలది స్తుతులు ప్రభువా. వి ఆర్ థాంకింగ్ యు జీసస్. యేసు నామములో మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీకు వందనములు, వందనములు, వందనములు ప్రభువా. అయ్యా, ఈ ఆరాధనకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. ఇదిగో ఈ నెలలో ఆఖరి ఆదివారం ప్రభువా. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని కృప చూపండి. ఈ నెలంతయు ప్రభువా మందిరాలకి రావడానికి వీలు కాలేదు. అయినను ప్రభువా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నామమును ప్రార్థిస్తే అక్కడ నేనున్నాను అన్న మాట చొప్పున ఎవరి గృహాలలో వారే ఉండి చేస్తున్న ఈ ఆరాధన మీరు దీవెనకరముగా చేయమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధనకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎందరు ఇలా ప్రోగ్రామ్ చూస్తూ ఆరాధనలో ఏకీభవిస్తున్నారు. మీరు దిగిరండి ప్రభా, వారి మధ్యకు మీరు దిగిరండి ప్రభా. మీ సన్నిధి అనుభవించే కృప
యేసు నామములో కలుగును గాక. అయ్యా మీ సన్నిధిని అనుభవించుటకు మీ కృపాహస్తం ఉంచబడును గాక. ప్రభువా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. మీరు రండి ప్రభువా. మీరు లేని ఆరాధన మాకు వద్దు ప్రభువా. మీరు కార్యము చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దీనికి సహాయం చేయండి, తోడైండండి ప్రభా. మరి ముఖ్యంగా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అద్భుతాలు చేయవాడా మీకు స్తోత్రాలు, ఆశ్చర్య కార్యములు చేయవాడా మీకు స్తోత్రములు, ఆలోచన కార్యం తిరిజోనే కుల్తారమ్మా అవిరడు సీనరాలకునాదరవరే ప్రభా మీకు స్తుతులు. ఇదిగో ప్రభా ఇలా ప్రోగ్రామ్ చూస్తే ఎందరు బలహీనంగా ఉన్నారో ఆ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో ఆరోగ్యం కలుగును గాక, యేసు నామములో నీ రక్తం ప్రోక్షించబడును గాక. నీ దయలో మీరు జ్ఞాపకం చేసుకోరమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు కార్యం చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందరూ ఇబ్బందితో సతమతం అవుతున్నారు, ఎందరు ప్రభువా వారి పరిస్థితులు ఎవరితో చెప్పుకోలేక వ్యాధులు పడుతున్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఒక గొప్ప కార్యం జరుగును గాక, యేసు నామములో ఒక అద్భుతం వారి ఎడల జరుగును గాక, యేసు నామములో మీ సహాయం ఉంచబడును గాక. ప్రభువా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. తోడైండండి ప్రభువా, ఆశీర్వదించండి, బలపరచండి, అద్భుతం చేయండి. మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. దీనికి ఒక విరుగుడిని ప్రభు ఒక మందు కనిపెట్టడానికి కృప చేయమని వేడుకుంటున్నాం. మీరు సహాయం చేయండి. నీ కృపను బట్టి తప్ప ఎవరు దీనిని ఏమీ చేయలేరు ప్రభువా. దయతో క్షమించండి ప్రభువా. అపరాధములను బట్టి చూస్తే మేము మీ ఎదుటి నిలవలేము ప్రభువా. యేసు నామములో మీరు గొప్ప విడుదల మీరు దయచేయండి ప్రభువా. అమెరికా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఇవి కరోనా బారిన పడిన మిగిలిన దేశాలు, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇవన్నిటి కొరకు, చైనా, వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా భారతదేశము, ముంబై రాష్ట్రము, ఢిల్లీ రాష్ట్రము మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా మీరు సహాయం చేయండి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రభా, తెలంగాణ రాష్ట్రాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో మా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలు నీ ముద్ర వేయమని వేడుకున్నాం ప్రభా. నీ భద్రత ఉంచమని వేడుకున్నాం ప్రభా. నీ రక్తము ప్రోక్షించమని వేడుకుంటున్నాం. మీరు సహాయం చేయండి, బలపరచండి ప్రభా. కరోనా వైరస్ తగ్గిలాకుండా త్వరగా విడుదల కావాలని ఆశపడుతున్నాము. మేము స్వతంత్రంగా మళ్ళీ మేమందరము కలిసి ఆరాధించే కృప మాకు కావాలి ప్రభా. మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు దయచేయండి ప్రభా. ఆశతో ఆయన దావీదు చెప్పినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, మేము అలాగే ఎదురు చూస్తున్నాం ప్రభు. మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను. మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేయండి ప్రభువా. గొప్ప కార్యం చేసి బలపరచమని, దీవించమని, తోడైండమని. ఈరోజు మా ఆరాధనలో, పాటల్లో ఉండండి, స్తుతి ఆరాధనలో ఉండండి, వాక్య భాగంలో ఉండండి. మీరు మా అందరితో మాట్లాడు, స్వరం వినిపించండి. అందరూ ప్రభువా ఈ ప్రోగ్రాం చూస్తున్నారు, వారు ప్రత్యేకంగా దీవించబడును గాక. ఏ అవసరత కొరకు వారు ఆశపడి కళ్ళు మూసుకున్నారు, అవసరత వారికి తీర్చబడును గాక. జనరాలుగా దైవజనులుగా మేము దీవిస్తున్నాం. వారిని వారి కుటుంబములు దీవించబడును గాక. వారికి ఆశీర్వాదము కలుగును గాక, వారికి సమాధానము కలుగును గాక, వారికి నెమ్మది కలుగును గాక, వారికి మేలు జరుగును గాక. కృపాహస్తముంచి దాన్ని జ్ఞాపకం చేసుకున్నామని, తోడైందమని, ఆశీర్వదించమని, బలపరచమని మా ప్రార్థన విన్నందుకు నాకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. మరి సమయంలో పాటలు పాడి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. కల్వరి కింగ్డమ్ పీస్ పరిచయలో ఉన్న ప్రతి సంఘ సభ్యులకు మరి మీరు ఉతామా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంది. దేవుడు మన అందరినీ నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ మనము వివిధమైన తంత్రములు ప్రతి కల్పించుకొని మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. అయినప్పటికీ మరి దేవుడి కృప చేత మనం ఇలా ఉన్నాము.
ఆయన స్తుతిస్తున్నాం. అందును బట్టి స్తోత్రములు. మరి ఈ పాట మరి దేవుడు మరి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లోని మానవ మృగాలు అని మరి ఒక కాన్సెప్ట్ మీద అక్కడ ప్రార్థన జరుగుతుంది. అయితే అక్కడ ఈ మరి వాక్యం చూసినప్పుడు దేవుడు ప్రేరేపణ, ఆ ప్రేరేపణ కొలిది మరి పాట రాయడం జరిగింది. హల్లెలూయా. దేవుడు నరులను యథార్థవంతులుగా చేసెను గాని వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. మానవత్వమే మరచారు, మానవ మృగముగా మారారు. దేవుడు నరులను యథార్థవంతులుగా చేసెను గాని వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. మానవత్వమే మరచారు, మానవ మృగముగా మారారు. మనిషివా నీవు మృగమువా, మనిషివా నీవు మృగమువా, మనిషివైతే నీ
ప్రేమను చాటును బంధాలను మరచి అనుబంధాలను విడచి బంధాలను మరచి అనుబంధాలను విడచి అపోహాలతో అనుమానాలతో పొడుచుక చస్తున్న మీరు మనుషులా మృగములా మనుషులా మీరు మృగములా మనుషులైతే మీలో మంచి పెంచును క్రీస్తు ప్రేమను చాటును దేవుడు నరులను యథార్థవంతులుగా చేసెను గాని వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు మానవత్వాన్ని మరచారు మానవ మృగముగా మారారు మనుషులా మీరు మృగములా మనిషివా నీవు మృగమువా మనిషివైతే నీలో మంచి పెంచుము క్రీస్తు ప్రేమను చాటును హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో ఈ దినపు కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆన్లైన్లో మరి యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఒకసారి తెలియజేస్తున్నాను. ఇంతవరకు మరి ఆరాధనలో మనల్ని ప్రార్థన నడిపించారు. ఈ కీర్తన తర్వాత మనం ఆరాధనకు వెళ్దాం. దానికి ముందుగా 23వ కీర్తన భాగాన్ని మన ఉత్తర ప్రచుత్తరగా లేకపోతే మన మధ్య జెఫ్రీ చదువుతాడు. మనం వెనకంతా కలిసి ఈ కీర్తన భాగాన్ని కలిసి చెప్దాం. యెహోవా యెహోవా నా కాపరి నా కాపరి నాకు నాకు లేమి కలగదు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన ఆయనను నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జన్మల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ తీర్చుచున్నాడు తన నామము బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢంధకారపు లోయలో నేను సంచరించుచున్నాను ఏ అపాయముకు భయపడను నీవు నాకు తోడై ఉందుకు నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములై నా వెంట వచ్చు చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మనం స్తుతి ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ. మరి ఆరాధన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి ఆరాధనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాము. ఆ ప్రభు సాన్నిధ్యాన్ని మనం అందరం అనుభవిద్దాము. అందుకు దేవాదేవుణ్ణి మనం ఆహ్వానిద్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆరాధనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మా మధ్యకు మీరు దిగిరండి ప్రభువా, మీరు దిగిరండి ప్రభువా. మీ ఆత్మ కార్యము మధ్య జరుగునుగా ప్రభు. ఎవరెవరి గృహాలలో ఈ లైవ్ ప్రోగ్రాం ముందు మోకరిల్లి నిన్ను ఆరాధించడానికి సిద్ధపడి ఉన్నారో వారి గృహముల్లోనికి నీ సన్నిధి అనుభవించే కృప యేసునామములో కలుగునుగాక, యేసునామములో కలుగునుగాక, యేసునామములో కలుగునుగాక. అయ్యా రీజనడుదులరా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.
అయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభా, లేనే లేదయ్యా వేరే ఆధారం అయ్యా. వెతకని ఊరిలో నుండి మమ్మల్ని తప్పిస్తున్నవాడా, ఈ కరోనా అనే భయంకరమైన మహమ్మారి నుండి మమ్మల్ని, మా కుటుంబాలను, మా ప్రజలను, మా దేశ ప్రజలను, అనేక మందిని మీరు తప్పిస్తున్న విధానంలోకే మీకు స్తోత్రాలు. యేసు నామములో ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు నీ రక్తము ప్రోక్షించబడును గాక, నీ భద్రత ఉంచబడును గాక, నీ దీవెనలు వీరికి అనుగ్రహించబడును గాక. యేసు నామములో సహాయం చేయండి. వాక్య భాగంలోకి వెళ్ళి ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. కృపనివ్వమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇలాంటి దాంట్లో ఇంట్లోనే ఉంటూ మరి ఏ పనులు లేక ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మేము మిమ్మల్ని కలవకపోయినా, మిమ్మల్ని చూడకపోయినా మా మనసు అంతా మీ కొరకే ఆలోచిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నిత్యము మీకు తోడయుండును గాక. దేవుడు మీకును మాకును తోడయుండి సహాయం చేయునుగాక. నిజంగా కీర్తనాకారుడైన దావీదు చెప్పినట్లుగా నాకు మిమ్మల్ని అందరినీ చూడాలని ఎంతో ఆశ. ఎప్పుడు చూస్తామా? మళ్ళీ ఎప్పుడు మనం కలిసి అందరము ఆరాధించుకుంటామా అనే ఆశతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ప్రభు తప్పక మనకి సహాయం చేయునుగాక. ఈ నెలంతయు లాక్డౌన్లో కూడా మనల్ని పోషించిన ఆ దేవునికి స్తోత్రం చెప్తామా? ఎందుకంటే ఈ నెలలో ఆఖరి ఆదివారం ఇది. దేవుడు మనకి సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఇంతవరకు నడిపించిన ఆ ప్రభుకి కోట్ల కొలది స్తుతులు. హల్లెలూయా. నిజమే అండి, మనల్ని ఈ పరిస్థితుల్లో నడిపిస్తున్న ఆ ప్రభుకి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాము. అందరము ప్రార్థన పూర్వకంగా ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తిమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా, వాడు గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకే యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వందనాలు, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ స్వరమును మాకు వినిపింపచేయండి ప్రభువా. అయ్యా, ఎవరి గృహాలలో వారుగా మేము ఉండి ఈ మాటలు వింటున్నాము తండ్రి. నీ సాన్నిధ్యమును, వాక్యం వింటున్న తోడనే నీ సన్నిధి అనుభవించే కృప కలుగును గాక. వాక్యం వింటున్న తోడనే అయ్యా ఇదిగో నీ యొక్క విడుదలను పొందుకునే కృప కలుగును గాక. వాక్యం వింటున్న తోడనే వెలుగు కలుగును గాక. అటు కృపను దాయిచి స్మెల్ చేయమని, తోడ ఎండుమని, ఆశీర్వదించమని, యేసునామంలో యోగ్యత లేని నన్ను మిస్సులు చాటను మరుగుపరిచి కృపనివ్వమని యేసునామంన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనందరికీ బాగా తెలిసిన
వాక్య భాగము పాటల్లో కూడా మనం పాడుకుంటూ ఉంటాము. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అనే పాటలు పాడుకున్నప్పుడు మనందరికీ ఈ గుడ్డివాడిని జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక 5 విషయాలు నేను ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఎరికో పట్టణంలోకి యేసు వచ్చినప్పుడు అక్కడ ఎరికో పట్టణం నుండి బయలుదేరి యెరూషలేముకి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తిమయి కుమారుడు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు. ఈ గ్రుడ్డి భిక్షకుని పేరు బర్తిమయి. అడుక్కుంటున్నాడు. పుట్టినప్పటి నుంచి గ్రుడ్డివానిగా ఉన్నాడు. చిన్న వయసులో నుండి జన్మతః గ్రుడ్డివానిగా ఉన్నాడు. ఇంకా అతని తల్లిదండ్రులు అతన్ని పెంచలేక అతను అడుక్కుని వానిగా చేశారు. అతను అడుక్కుంటున్నాడు. వచ్చిన పోషణ బట్టి ఇంట్లో వారు అతన్ని పోషింపబడుతూ ఉన్నారనమాట. ఇలా జరుగుతున్న సమయంలో ఒక దినమున యేసు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అతని విడుదల. ఇది ఆ సన్నివేశం. ఈరోజు ఒక 5 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే అతని స్థితి, హిస్ సిట్యువేషన్. 46వ వచనంలో మనం చూస్తాం దానిని. అతడు గ్రుడ్డి భిక్షకుడు, త్రోవ పక్కన కూర్చున్నవాడు. జన్మతః గ్రుడ్డివాడు, భిక్షకుడు. రెండవది రోడ్ల పక్కన, త్రోవ పక్కన ఉన్నవాడు. ఎంత ఘోరమైన స్థితి అండి నిజంగా. గ్రుడ్డివాడు, గుడ్డోళ్ళు అంటే మనందరికీ బాధే. లోకంలో ఉన్న ఏ అందాన్ని చూడలేరు, ఏమీ చూడలేరు. నిజంగా దేవుడు మనకి ఎంత మంచి కళ్ళు ఇచ్చాడండి. నీ కళ్ళను బట్టి ఎప్పుడైనా నువ్వు ప్రభుని స్తుతించావా? నీ కళ్ళను బట్టి ఎప్పుడైనా ప్రభుని నీవు సన్నతించావా? అతడు పుట్టు గ్రుడ్డివాడు, ఏది కనబడదు. రెండోది అతడు భిక్షకుడు, అడుక్కునేవాడు. ఎంత ఘోరం అండి. మనందరికీ ఎవరి లోకువ అంటే అడుక్కునేవాడే లోకువ. పవయ్య ఖాళీ లేదు, సులువుగా చెప్తా ఉంటాం. అంటే అతని దీనమైన స్థితి ఎలాగో తెలుసా? ఇంటింటికి తిరిగినా చూడండి, కుక్క ఇంటికి ఆ ఇంటికి తిరుగుద్ది. కుక్కని చీ అంటాం, భిక్షకుని చీ అనం, అంతే తేడా. నిజమండి. అతని స్థితి అంత ఘోరంగా ఉంది. త్రోవ పక్కన కూర్చొని అతడు అడుక్కుంటా ఉన్నాడు. అది అతని స్థితి. రెండవది మనం చూసినట్లయితే అలాంటి స్థితిలో ఉన్న అతను యేసును గురించి విన్నాడు. రెండవదిగా అతని విశ్వాసము మనం చూడగలుగుతాం. 47వ వచనంలో అతని విశ్వాసము. యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు గొప్ప జన సమూహం ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతడు అందరినీ అడుక్కుంటూ ఏంటయ్యా ఇంత జన సమూహం వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యే గారు వెళ్తున్నారా, ఎంపీ గారు వెళ్తున్నారా, ప్రధానమంత్రి వెళ్తున్నారా అని అడుగుండొచ్చు కదండి. కానీ వారు చెప్పారు, నజరేతు వాడైన యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. దానికి స్తోత్రం. వెంటనే అతనిలో విశ్వాసం. అంటే దీన్ని బట్టి మనకు కూడా అర్థమవుతుంది ఏంటో తెలుసా? అతనికి యేసుని గురించి తెలుసు. అతడు గ్రుడ్డివాడే, అతడు భిక్షకుడే, అతడు అడుక్కునేవాడే, అతడు త్రోవ పక్కన ఉన్నవాడే. బట్ హీ నోస్ జీసస్. అతనికి యేసు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి ప్రియమైన వాళ్ళారా, మన స్థితి హీనమైన స్థితి. ఈ వాక్యం చెప్పడానికి కూడా యోగ్యత నాకు లేదు, ఈ వాక్యం చెప్పడానికి కూడా అర్హత లేదు, అంత హీనమైన స్థితి. కానీ నేను యేసుని కనుగొన్నాను, నేను యేసుని తెలుసుకున్నాను. చూడండి, సమరయ స్త్రీ ఎండవేళ ఆ యొక్క నిజంగా కుండ పట్టుకుని మంచినీటి కొరకు ఆ సమరయ స్త్రీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె యేసుని కనుగొన్నది. అంటే యేసుని గుర్తించిందండి. ఆమె యేసుని గుర్తించినప్పుడు తన జీవితం మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరివైనా ఇంకా నువ్వు యేసుని గుర్తించలేని స్థితిలో ఉంటే, యేసుని సరిగ్గా ఎరుగలేని స్థితిలో ఉన్నట్లయితే, ఈ యొక్క పగలకాల సమయంలో యేసు ప్రభు వారిని వెరిగినట్లయితే నీ స్థితి మారిపోతుంది. అతని విశ్వాసం అండి. యేసుని ఎరిగితే నువ్వు ఆయనను నమ్మి విశ్వసిస్తే చాలు. ఆయన దేవుడని నోటితో ఒప్పుకొని విశ్వసిస్తే చాలంటండి, నువ్వు రక్షించబడిపోతావు. ఇతడు విశ్వసిస్తున్నాడు. అతని విశ్వాసం, అతడు విశ్వసిస్తూ ఉన్నాడు. ఏమని విశ్వసిస్తున్నాడో తెలుసు? 47వ వచనంలో
దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడండి. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. పక్కవాళ్ళన్నారు ఏ అడవుకిరా, మరి బిగ్గరగా వేస్తున్నాడట. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఈ మాటను బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది. దావీదు కుమారుడా అంటే పాత నిబంధనలో, యేసు అంటే కృత నిబంధనలు. అతనికి పాత నిబంధన తెలుసు, కృత నిబంధన తెలుసు. దేవుని వాక్యము తెలిసిన వాడై ఉన్నాడు, దేవుని గురించి ఎరిగిన వాడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిజమేనండి, నువ్వు దేవుణ్ణి ఎరిగి నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రభు అంటున్నారు, మీలో ఆవుగించేంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండను తీసుకుని వెళ్ళి సముద్రంలో పడవని ఆజ్ఞాపిస్తే దేవుడు దాన్ని అలాగూ చేస్తారట. యేసుని ఎరిగి ఉండి నీ విశ్వాసం ఎంత ఉంది, ఎంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? దేవునికి స్తోత్రం. యేసుని ఎరిగి ఉండి ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? యేసుని ఎరిగి ఉండి నీ ప్రభువుని గురించి నీ విశ్వాసం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనం ఆలోచిద్దామా? అతని విశ్వాసాన్ని మనం అక్కడ చూస్తున్నాం. కేకలు పెడుతున్నాడని నేను నిజం చెప్పగలను. ఎందరు దేవుణ్ణి విశ్వసిస్తారో వారు ఎలుగెత్తి కేకలేస్తారు. ప్రభా నన్ను కరుణించవా, ప్రభా నన్ను స్వస్థపరచవా, ప్రభా నన్ను బాగు చేయవా, ప్రభా నాకు సహాయం చేయవా, ప్రభా నన్ను విడిపించవా, ప్రభా ఏ విషయంలో మీరు కార్యం చేయండి ప్రభా, ప్రభా ఈ విషయంలో మీరు అద్భుతం చేయండి ప్రభా అని. నిజమే, ఈరోజు నీ విశ్వాసం ఏ స్థితిలో ఉంది? అతని విశ్వాసము. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని యొద్ద నుండి అతనికి పిలుపు. 49వ వచనంలో మనం చూస్తాం, దేవుని యొద్ద నుండి అతనికి పిలుపు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనం ఆలోచిద్దామా? అతని విశ్వాసాన్ని మనం అక్కడ చూస్తున్నాం. కేకలు పెడుతున్నాడని నేను నిజం చెప్పగలను. ఎందరు దేవుణ్ణి విశ్వసిస్తారో వారు ఎలుగెత్తి కేకలేస్తారు. ప్రభా నన్ను కరుణించవా, ప్రభా నన్ను స్వస్థపరచవా, ప్రభా నన్ను బాగు చేయవా, ప్రభా నాకు సహాయం చేయవా, ప్రభా నన్ను విడిపించవా, ప్రభా ఏ విషయంలో మీరు కార్యం చేయండి ప్రభా, ప్రభా ఈ విషయంలో మీరు అద్భుతం చేయండి ప్రభా అని. నిజమే, ఈరోజు నీ విశ్వాసం ఏ స్థితిలో ఉంది? అతని విశ్వాసము. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని యొద్ద నుండి అతనికి పిలుపు. 49వ వచనంలో మనం చూస్తాం, దేవుని యొద్ద నుండి అతనికి పిలుపు. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఇది వాగ్దానంగా ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నిజమండి, నీవు కేకలు వేస్తే వినేవారు లేరేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు వేసిన ప్రతి పిలుపు లేక ప్రతి కేక వినే దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరు చూచే దేవుడు మన దేవుడు. దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టిన మొర్రను వినే దేవుడు మన దేవుడు. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన విన్నపమును ఆలకించు దేవుడు మన దేవుడు. నేను విశ్వసిస్తున్నాను, ఇతడు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా కరుణించు, కరుణించు అని. పక్కళ్ళన్నారు ఎవరికో మరి గట్టిగా వేస్తున్నాడు. ఆ శబ్దము దేవుని చెవులోకి వినబడేసరికి యేసు అక్కడ నిలిచిపోయారట. హల్లెలూయా. నిజమండి, సర్వశక్తిమంతుడండి. ఒక భిక్షగాడి వేసే కాకి నిలిచిపోయారు. లాక్డౌన్లో ఉన్నానని వేదన పడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, పనులు లేవు కదా, ఎలాగో వడ్డీలు కట్టాలి, ఎలాగో రొటీన్ అవ్వాలి, ఎలాగో ఇంటి అద్దె కట్టాలి, ఎలాగో మేము బ్రతకాలి అనుకుంటున్నావా? రెండు చేతుల ప్రభు వైపు ఎత్తు. ఏలియా కేకలు వేస్తుంటే కాకులతో ఆహారం పంపిన దేవుడు ఈరోజు నీకు కూడా చేయగలిగిన సమర్థుడు ఆయన, నీకు కూడా పంపించగలిగిన సమర్థుడు ఆయన.
కనుక ఆ ప్రభుని అడుగుదాం. అతడి కేకలు వేసినప్పుడు ఆ కేకలు విన్న దేవుడు ఆయనతో అంటున్నారు, అతన్ని పిలవనప్పుడు దేవునికి స్తోత్రం, ఒక భిక్షగాన్ని సర్వశక్తిమంతుడు అంటున్నాడు, అతన్ని నా దగ్గరికి రానివ్వండి, అతన్ని తీసుకొని రండి. మంత్రుల దగ్గరికి, గొప్పవారి దగ్గరికి మనం వెళ్ళాలంటే మన హోదా చూస్తారండి, మనలాంటి వాళ్ళని రానివ్వరండి. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వే స్థితిలో ఉన్న వ్యక్తివైనా ఆ ప్రభుని పిలిస్తే ఆయన నీ పిలుపు విని నీకు సహాయం చేయగలిగిన సమర్థుడు. ఆయన నీ పిలుపు విని నీ ఎడల కార్యాలు చూపగలిగిన సమర్థుడు. ఆయన నీ పిలుపు విని నీ ఎడల అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు. ఆయన అంటున్నారు, ఆయన పిలవండి అన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకోము, ఆయన నిన్ను పిలిచిచున్నాడు. దేనికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పగల సమయంలో దేవుడు ఒక్క వాగ్దానము, ధైర్యం తెచ్చుకో, దేవుడు నిన్ను పిలుస్తున్నారు. ఏంటో తెలుసా? ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? దేవుడు నిన్ను పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? మనం అక్కడ చూసినట్లయితే చూడండి, నేను నీకేమి చేయవలను 51వ వచనంలో ఆయన ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? నేను నీకేమి చేయకూర్చున్నామని వాడిని అడగగా నాకు దృష్టి కలగజేయుచున్నాను. మీరు ధైర్యం తెచ్చుకోండి, ప్రభు నిన్ను పిలుస్తున్నారమ్మా, నీకేం కావాలి, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు. ఒక నిమిషం, దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది. ఈ పగలు నీకేం కావాలని కోరుకుంటున్నావు? నువ్వు ధైర్యం తెచ్చుకుని అడుగు, నీకేం కావాలి, వాట్ యు వాంట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి నీకేం కావాలి అయ్యా? సంవత్సరాల తరబడి సమాధానం లేకుండా బాధపడుతున్నాను ప్రభా అంటున్నావా? టుడే గాడ్ ఈస్ గివింగ్ యూ అండ్ పీస్. దేవుడు నీకు సమాధానం ఇచ్చును గాక. అయ్యా, సతమతం అయిపోతున్నాను ప్రభా, కలవరంతో నలిగిపోతున్నాను అంటున్నావా? గాడ్ ఈస్ గివింగ్ సమాధానం, దేవుడు నీకు అనుగ్రహించును గాక. వేదనని తొలగించి నెమ్మది ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆరోగ్యం నీకు ఇచ్చును గాక, సమృద్ధి నీకు ఇచ్చును గాక, నీ గర్భఫలం తెరవబడును గాక, నీ బిడ్డలకి ఘనమైన వివాహాలు జరుగును గాక. వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్, నువ్వేది అడుగుతున్నావో అడగగలవా? ఒక్క నిమిషం మోకరించి అడగండి. దిస్ ద టైమ్ టు ఆస్క్. ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ. నా ఎదురు అడగగలవా? ఒక్క నిమిషం మోకరించి అడగండి. దిస్ ద టైమ్ టు ఆస్క్. ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ. నా ఎదురు నీకేం కావాలి ప్రియమైన బిడ్డ? నీకేమి కావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడిగిన దేవుడు ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడిగిన ప్రతివానికి ఇయ్యబడును. నా దేవుడు అడుగుచున్న ప్రతివానికి ఇచ్చే దేవుడు. నాకు మొరపెట్టి వారికి, తనకు నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పగలు నువ్వు అడగగలుగుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఇలా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అడిగినది ఆయన నీకు ఇచ్చును గాక. ఆమేన్. ప్రభా, నా శరీరంలో నీ గడ్డలు కరిగించవా అంటున్నావా? ఇదిగో దేవుడు నీకు అవి లేకుండా చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభా, నా కాళ్ళను బాగు చేయవా అంటున్నావా? యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రభా, ఇదిగో నా గర్భసంచిని ముట్టి నాకు గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభా అంటున్నావా? యేసు నామములో అది నీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకులో ఇంతవరకు శుభాలే లేవనుకుంటున్నావా? నీకొక శుభం కలుగును గాక. దేవుడు నీకు శుభం ఇచ్చును గాక. నిజమే ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మనం ఆలోచిద్దాము. దేవుని సన్నిధిలో ఆయన నిన్ను పిలుస్తున్నారు. దేవుడు నీకు చేయగలిగిన సమర్థుడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన పిలిచిన తర్వాత 4వదిగా అతనిలో మార్పు. 50వ వచనం, అతనిలో మార్పు. అతడు అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచాడట. ఆ బట్ట అతనికి చాలా విలువైందండి. ఎందుకంటే అతను అడుక్కునేటప్పుడెల్లా ఆ బట్టను పరుచుకొని అడుక్కోవాలి, అది శ్రేష్టమైంది అతనికి. కానీ ఎప్పుడైతే యేసు అతను పిలిచారో అతడు విశ్వసించేశాడు. ఏమని విశ్వసించేశాడో తెలుసా? నా ప్రభు నాకు కార్యం చేయగలరు అని. అతనిలో ఒక మార్పు. పాత బట్ట, మురికి బట్ట ఎలా ఉందో ఆ బట్టని పాడవేశాడు.
ఈరోజు నువ్వు అద్భుతాలు చూడాలనుకుంటే ఇంకా నీ పాతవేమో ఉండిపోయినవి ఎందుకు చూడలేకపోతున్నావు? దేవుని యొక్క వాగ్దానాలు ఎందుకు అనుభవించలేకపోతున్నావు? ఆ పాత వాటిని విడిచిపెట్టు, పారవేయి. దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రభు నీకు అడిగినది ఏమి కావాలి అని అడిగినప్పుడు నువ్వు అడిగినది దేవుడు నీకు ఇవ్వడానికి నువ్వేమి చేయాలో తెలుసా? హల్లెలూయా. నిజంగా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నీ గత జీవితంలో ఉన్నవి ఏవైనా, ప్రభా నాలో ఉన్న లోటులు మీరు తెలియచేయండి ప్రభా. నేను ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభా, నేను విడిచిపెడతాను ప్రభా. దేవునికి స్తోత్రం. ప్రభు సెలవు లేకుండా ఈ లాక్డౌన్ మనకి రాలేదండి. ప్రభు సెలవు లేకుండా ఈ లాక్డౌన్ మనకి రాలేదండి. కానీ దేవుడు ఈ లాక్డౌన్ ఎందుకు అనువదించారో ఒకసారి ప్రార్థన చేద్దామా? ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? కనుక మన గత జీవితంలో ఉన్న లోపాలను ఇంకా విడిచిపెడదాం. చివరిగా అతనిలో లోపాలను లేక అతనిలో మార్పు అయిపోయిన తర్వాత ఈ హ్యాడ్ ఏ గ్రేట్ డెడికేషన్. అతనిలో గొప్ప సమర్పణ. 52వ వచనంలో రాయబడి ఉంది, యేసుప్రభు వారు అతన్ని స్వస్థపరిచిన వెంటనే అతడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. అతడు యేసుని వెంబడిస్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు పొందుకుంటున్నామో. లాక్డౌన్లో మనం ఎలా ప్రభుని వెంబడిస్తున్నాం? ఎంతగా వెంబడిస్తున్నాం? నువ్వెంతగా చేయగలుగుతున్నావు? కష్టమైన నష్టమైన ఇంకెన్ని రోజులు ఎలాంటి పరిస్థితిలో? ఇప్పుడు ఆరాధన లేవండి, బలహీనమైపోతున్నామేమో, వాక్యం కరువైపోతుంది, ఆత్మీయత కరువైపోతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఆయనను నువ్వు ప్రభుని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనను నువ్వు కష్టమైన నష్టమైన ప్రాణం ఉన్నంత వరకు ఆ మహిమలో చేరేంత వరకు నీ కురికి ప్రభు అని చెప్పే దమ్ముందా? నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అంటున్నావా? అయితే ప్రభు నిన్ను బట్టి సంతోషించబోతున్నారు. నీ ఎడల ఆయన కార్యాలు చేసే దేవుడు. భర్తిమయ్య అయిన గ్రుడ్డివాని నుంచి మనం నేర్చుకున్నాము 5 విషయాలు. అతని స్థితి ఘోరంగా ఉంది, కానీ అతని విశ్వాసం గొప్పదిగా ఉంది. అతడు దేవుడి చేత పిలువబడ్డాడు. అతడు తన గత జీవితాన్ని విడిచిపెట్టి మార్పు చెందాడు. అతడు యేసుని వెంబడించాడు. పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు చూపు పొందుకున్నప్పుడు నీ బ్రతుకులను ఆశపడినవి ప్రభు ఎందుకు చేస్తారు? తీర్మానం చేసుకుందాం, ఆ ప్రభుని వెంబడించాలని. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్య వందనాలు. దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, తోడైండండి. ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎందరైతే ప్రభువా ఇదిగో మీరు పిలిచారు, మిమ్మల్ని అడుగుతున్నారు, వారి ఎడల అట్టి కార్యాలు యేసునామములో జరుగునుగాక. అట్టి విడుదలను యేసునామములో జరుగునుగాక. వెళ్ళి చేసి మహిమ పొందమని, కృపనివ్వమని, తోడైండమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది కార్యక్రమం చూస్తున్నారో వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి
మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము నీచి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము నీచి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నా హృదయపూర్వక వందనాలు ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? సుమారుగా నెల 10 రోజుల నుండి ఆరాధన లేవు కదా. అయినప్పటికీ కూడా ప్రపంచం మీద ఆరాధన లేదు అని సాతాను అనుకున్నప్పటికీ కూడా ప్రతి ఇల్లు కూడా ఒక ఆరాధన స్థలంగా దేవుడు మార్చాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సాన్నిధ్యంలో ఆరాధిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక. ఈ యొక్క కోవిడ్-19 ప్రభావం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళనతో ఉంటూ దేశాలు ప్రపంచమంతా కూడా మరి అతలకొతలముగా మారిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఎనీవే ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా యూట్యూబ్ ద్వారా దేవునికి ఆరాధనలో కలిసి ఎవరింటిలో వారు కలిసి దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునిగాక. ఈ యొక్క ఏప్రిల్ నెల 26వ తారీఖున దేవుని సాన్నిధ్యంలో అందరము కలిసి ఇలా దేవుని ఆరాధించడం దేవుడు చూపించిన గొప్ప కృప అని నేను భావిస్తున్నాను. ఒక మాట గమనించాలి సంగమా, అంత్యకాలం సమీపించేసింది. రాకడ అతి సమీపంగా ఉంది. మనం అందరం కూడా అంచె దినాల్లోనికి వచ్చేసాం. గనుక ప్రభు ఎప్పటి నుండో సుమారుగా
కొన్ని వేల సంవత్సరాల నుండే వాగ్దానంలో బైబిల్ వచనాలు, బైబిల్ వాక్కు సెలవిస్తూ ఉంది ఏంటంటే మరి అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు వస్తాయి అంది బైబిల్. మత్తయి సువార్త 24 ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే మరి అంత్యకాలంలో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, ఎవరి ఆనందాల్లో వారు ఉంటారు, ఆ సమయంలో నా రాకడ వస్తుందని చెప్పారు. అంతేకాదు అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, ఎవరి భూకంపాలు, కరువులు, జనం మీదకి జనమును లేచును అని బైబిల్ చెప్తుంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి కదా. మనం అనుకున్నాం ప్రభు రాకడా అంటే ఎప్పుడో వస్తుందిలే, అది ఇంకా ఎంతో టైం ఉందిలే, మేము పుట్టిన దగ్గర నుండి మా చిన్న వయసు నుండి కూడా వింటున్నాం కదా ప్రభు రాకడ వస్తుందని సేవకులు మాట్లాడుతున్నారు, సంఘం మాట్లాడుతుంది, వాక్యం మాట్లాడుతుంది. అది మా తరంలో కాకపోవచ్చు, ఒకవేళ ఏమో మా బిడ్డల తరంలో కావచ్చు, లేకపోతే ఎప్పుడో కొన్ని తరాల తర్వాత కావచ్చు అని కొంతమంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క రాకడ సమయాలు లేకపోతే అంత్యకాలపు సంఘటనలు ఇవన్నీ కూడా ఈరోజు మన దినాల్లోనే చూడగలుగుతున్నాం. మర్చిపోకండి సుమి, ఇప్పుడు మన సంఘం సిద్ధపడి ఉండాలి. ఆనాడు తెస్సలోనిక సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘంగా మనం చూసాం. అలాగనే అనేక సంఘాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డాయి. వారి పని వారు చేసుకుంటున్నారు, వారి యొక్క పనిపాట్లలో వారు ఉన్నారు. కానీ ప్రభు రాకడ కొరకు వారి భక్తిని వాక్యంలోను, సహవాసంలోను, పాటల్లోను, మరి సంఘ సహవాసంలోనూ కూడా వారు ఎంతో ప్రభుతో సన్నిహితులుగా ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘంగా వారు గడిపారు కదా. ఈరోజు నీవు గడుపుతున్నావా? ఈరోజు మందిరాల్లోనికి వచ్చి ఆరాధించే సమయం కాకపోయింది. ఈరోజు సమాజంగా కూడి దేవుని ఆరాధించడానికి సమయం లేదు, వీలు కాలేదు. ఎవరు అందరూ కూడా ఒక చోట కూడి ఉండడానికి వీలు లేదు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఎందుకు తెలుసా? కరోనా, కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఏలుతుంది, భయపెడుతుంది. ఒక మాట చెప్తాను, కోవిడ్-19కి లేదా కరోనాకి ప్రజలందరూ భయపడుతున్నారు. కానీ నిజంగా భయపడుతున్నావా దేవుని కొరకు? దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా నిజంగా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలా నాకు బాధగా ఉంది. యేసయ్య రాకడ సమీపంగా ఉంది, దానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఏ క్షణమో తెలియదండి. ఆల్రెడీగా ఉగ్రత సమయాలు, ఈ అంత్యకాలపు సమయాలకు వచ్చేసాం. ఈ వైరస్ ఇది వైరస్ అనేది ఇప్పుడు సైన్స్కి వరల్డ్ లేకపోతే మెడికల్ వరల్డ్లో చెప్తుంది. కానీ ఈ వైరస్ని ఒక విధంగా తెగులు అని చెప్పచ్చు. ఈ తెగులు అంతుపడిన తెగులు, ప్రపంచాన్ని వణికిస్తున్న తెగులు. ఆనాడు ఐగుప్తు దేశాన్ని 10 తెగులు చేత దేవుడు మొత్తినప్పుడు మోషే నాయకత్వంలో మరలా వారిని విడిపించాడు, విడుదల చేశాడు. 3 రోజులే వాళ్ళకి తెగులు, ఒక్కొక్క 3 రోజులే ఉంది. మరలా వారిని విడిపించాడు. కానీ ఈరోజు వెళుతున్నటువంటి తెగులు 3 రోజుల 3 నెలల దాటిపోయింది కదా. ఇప్పుడు ఈ తెగులు రోజు రోజుకి విజృంభించి ప్రపంచాన్ని కబలించాలని చూస్తుంది. ఇదంతా ఉగ్రత కాదా? గమనించండి, మనుష్యుడు ఎంత డెవలప్ అయ్యాడో అంత వినాశనానికి కూడా మరి మనుష్యుడు తయారు చేసుకుంటూ ఉన్నాడు. త్వరలో మేబీ 3వ ప్రపంచ యుద్ధం కూడా రావచ్చు. ప్రపంచంలో ఈ తెగులు ఒకటే కాదండి, ఇంకా అంతుపడిన తెగుళ్ళు చాలా ప్రపంచంలోకి రావచ్చు. ఇప్పటికీ కరోనా లేకపోతే ఈ కోవిడ్-19కి తెగులు కొరకు ఎన్నో మందులు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరి వల్ల కాకపోతుంది సుమి. సుమారుగా మెడికల్ అంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏముంటుందో తెలుసండి, ఈ తెగులుకు మందు కనిపెట్టడానికి ఇంకా 1 year పట్టొచ్చు అంటుంది. మన హైదరాబాద్ మరి సైన్సిస్టులు ఏమంటున్నారంటే, మన ఇండియన్ సైన్సిస్టులు మరొక 6 నెలలు పట్టొచ్చు అనుకుంటున్నారు. 6 నెలల పైనే పట్టొచ్చు అంటున్నారు. అంటే ఒక తెగులుకు ఒక మెడిసిన్ తయారు చేయడానికి సైన్సిస్టులు, ప్రపంచంలో సైన్సిస్టులు అందరూ కూడా తలకిందులుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరి వల్ల కాకపోతుంది. అలాంటి ఒక్క తెగులు కొరకే ప్రపంచంతో భయపడితే రాబోతున్న కాలంలో మేబీ ఎన్నో తెగుళ్ళు కూడా ఈ భూమి మీదకి రావచ్చు. దాని కొరకు భూమి ఏమవుతుంది, మానవాళి ఏమవుతుంది? కనుక ఇదంతా రాకడికి సూచన కాదు. కనుక దేవుని సాన్నిధ్యంలో, దేవుని సముఖంలో
నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ బ్రతుకును ప్రభు సాన్నిధ్యంలో ఒకసారి ప్రభు ఎదుట పెట్టి దేవుని సాన్నిధ్యంలో మరి ఈ అంత్యకాల దినాలు ప్రారంభించబడ్డాయి. అంత్యకాలపు దినాలు ప్రారంభించేసుకున్నాం వెనుక ఈ దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. ఒకవేళ యేసయ్యని పిలిచాలనుకుందాం. ఈరోజు అమెరికా దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశాలు, అలానే స్పెయిన్ దేశాలు, ఇలా యూరోప్ కంట్రీస్లో ఉన్న అనేక దేశాలు, ఇంగ్లాండ్ మొదలుకొని అన్ని దేశాలు, ఈరోజు భారతదేశం ఇలా చూసుకుని వెళ్తే ప్రపంచంలో ఉన్న 200 దేశాలు మినిమం ఈరోజు భయంకరంగా వేదన పడుతుంది కదా. ఈరోజు ఈ కోవిడ్-19 వల్ల కుప్పలు తెప్పలుగా మనుషులు చనిపోతున్నారు. ఈవెన్ ప్రభుత్వాలు చేతులెత్తి మేమేం చేయలేమంటున్నాయి. అలా ఉన్నత దేశాలు ఎలా అంటే ఇప్పుడు మన భారతదేశం ఏం చేయగలదు? ఇది ప్రారంభ దశలో ఈ కోవిడ్-19 ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాల కొంచెం విజృంభించడానికి ముందు వెళ్తుంది. మన భారతదేశం వందల్లో ఉన్నాయి, సంఖ్యల్లో ఉన్నవి వందలకి వెళ్ళింది, వందల్లో ఉన్నవి వేలకు వెళ్తుంది, వేలలో ఉన్నవి రేపొద్దున ఏమవుతుందో అర్థం కావట్లేదు. గమనించాలి, ఏమవుతుందో అర్థం కావట్లేదు, గమనించాలి. సేవకుని నేను చెప్తున్నానండి, ఒకవేళ ఈ ప్రపంచాన్ని, ఈ భూమి మీద చాలా డబ్బు సంపాదించాను, ఆస్తులు సంపాదించాను, కంపెనీలు సంపాదించాను, ఎందెందో ఉంది, కొన్ని 100 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయి అని విర్రబిగిపోతున్నారేమో కొంతమంది. రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఉన్నారేమో. ఈరోజు ఈ కరోనా లేకపోతే ఈ కోవిడ్-19 వల్ల గొప్పవారు మొదలుకొని సామాన్యుడికి కూడా అందరూ సమానమే. కారణం ఏంటంటే ఈ కోవిడ్-19 ఎవరిని కూడా విడిచిపెట్టిన స్థితిలో ఈరోజు విజృంభిస్తుంది. ఏ ఒక్కరూ కూడా దీని నుండి రక్షించడానికి కూడా, కాపాడడానికి కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక మాట చెప్పమంటారా? మన భారతదేశం ప్రభుత్వాలు ఏమంటాయి తెలుసండి, వాస్తవానికి అలా ఉన్నత దేశాలకి, అమెరికా దేశం, ఇటలీ దేశాలు లాంటి దేశంలాగే మన భారతదేశం అయితే 1,00,000 మందికి ఒక బెడ్ మాత్రమే ఉంది, ఒక మంచం మాత్రమే ఉంది. హాస్పిటల్లో ఐసీయూలో పెట్టడానికి 1,00,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంది అంటే రేపొద్దున కాలంలో ఏమవుతుందో లెక్కేయండి. కనుక ఇంకా దేవుడి కృప ఎందుకు మన భారతదేశం పట్ల, మన ఆంధ్రప్రదేశ్ పట్ల, మన జిల్లా పట్ల, మనం ఉంటున్నటువంటి మండలాల పట్ల, మన ప్రాంతాల పట్ల నీ మీద దేవుని కృప ఉంది. అది మర్చిపోకండి. ఒక మాట, అంచె దినాలు ప్రారంభించబడ్డాయి, అంచె దినాలు ప్రారంభించేశాం. అయితే ఈ ప్రారంభ దశలో ఈ అంచె దినాల్లోనికి అడుగు పెట్టాం కదా. ఈ అంచె కాలంలో నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో పరీక్షించుకోండి. బైబిల్ గ్రంథంలో అంచె కాలంలో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీతో పంచుకుందాను కోరుతున్నాను. ప్రియబిడ్డలారా, మరి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే ఉగ్రతను భరిస్తూనే నీ జీవితకాలం అంతా ఇక నుండి కాపాడుకునే బాధ్యత నీకు ఉంది అని మర్చిపోకండి. ఉగ్రతలు, ఈరోజు కరోనా ఉగ్రత కావచ్చు, మరో రోజు మరో వైరస్ కావచ్చు, మరో తెగులు కావచ్చు. ఇలా అనేకమైనటువంటి తెగుల చేత అనేక స్థితిలో నీవు శోధించబడవచ్చు. అయితే నీవు నిరీక్షణ కలిగి ప్రభు రాకడ వరకు కూడా సిద్ధపడిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని సేవకునిగా నేను మీతో పంచుకుంటున్నాను. అయితే చూడండి, కొన్ని మాటలు మీతో చూపిస్తాను. సంఘములో ఏం జరుగుతుంది అది ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం మీతో నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. ప్రభువైన యేసు సెలవిచ్చినది ఏమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున విలాపములగును అనుంది. అంటే చర్చలో పాటలు ఆగిపోతాయి, మందిరంలో పాటలు ఆగిపోతాయి అని అర్థం. ప్రియబిడ్డలారా, ఈరోజు మందిరంలో పాడుకోవడానికి అవకాశం ఉందా? సమాజంగా కూడి నేను దేవుని స్తుతించడానికి అవకాశం ఉందా? దేవుని ఆరాధించడానికి అవకాశం ఉందా? లేదు. ఆనాడు దినాల్లో ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారానే దేవుడు మాట్లాడినటువంటి ఈ విషయాలు అంత్యకాలంలో ఎలా ఉండబోతుందో అనే విషయం చెప్తే మందిరంలో, సంఘాల్లో, చర్చుల్లో పాటలు ఆగిపోతాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు మందిరంలో నువ్వు ఆరాధించడానికి సమయం ఉందా? అవకాశం ఉందా? సమాజంగా కూడి దేవుని స్తుతించడానికి నీకు ఆ సమయం ఉందా అంటే లేదు అని చెప్తున్నాను ప్రియ బిడ్డలారా. ఎందుకు తెలుసా? ఈ కోవిడ్ సంఘాలనే కాదు, మసీదుల్లోనే కాదు, హిందూ దేవాలయాల్లో కాదు, ప్రపంచం యావత్తు కూడా ఆయా మరి గుళ్ళు, గోపురాలు, మందిరాలన్నీ కూడా మూతబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? సమాజంగా గుంపులుగా ఉండకూడదనేటువంటి చట్టం ఆయన వచ్చింది కనుక
ఈ కోవిడ్-19 తప్పించడానికి ప్రభుత్వాలు ఆలోచించి లాకౌట్ చేశాయి గనుక ఆనాడు ఆమోసు కాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పడం మాట నెరవేర్చబడిందా? ఈరోజు సంఘంలోకి వచ్చి మందిరానికి వచ్చి ఆరాధించేటువంటి అవకాశం నీకు ఉందా అంటే లేదని చెప్తున్నాను ప్రియబిడ్డలారా. ఎందుకు ఈరోజు నీవు నీ కుటుంబం, నీవు నీ వ్యక్తిగతంగా నీ ఇంటిలో దేవుని ఆరాధించండి. ఇంకా మేము చెప్తాను ప్రియబిడ్డలారా. అదే రెండో విషయం కూడా చెప్తానండి. ఇంకొక అంత్యకాలంలో ఆరంభించబడినటువంటి స్థితిలో రెండో మాట ఏంటంటే 8వ అధ్యాయంలోని 3వ వచనం, అక్కడ బి భాగంలో చదువుదాం. శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఓరకుండుడి ఏముంటుంది తెలుసండి? మృతదేహాలను ప్రతి చోట విసిరివేస్తారు. చనిపోయిన శవాలను పట్టించుకోరు, విసిరివేస్తారు, పారవేయబడతాయి. దాన్ని ఎవరు పట్టించుకోరు. గమనించండి ప్రియబిడ్డలారా. అంత్యకాలంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈరోజు అమెరికా దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, స్పెయిన్ దేశం, ఇలా అనేక దేశాలు ఈరోజు ఇంకా కృప భారతదేశం మీద ఇంకా దేవుడు ఎందుకో ప్రపంచ దేశాలందరూ చేసిన సంఘాలు చేసిన ప్రార్థన బట్టి, నీతిమంతులు చేసిన ప్రార్థన బట్టి, ప్రభువా భారతదేశం నశించిపోతుంది రక్షించు అన్న ప్రార్థన బట్టి ఇంకా నీవు నేను కాపాడబడుతున్నాం. అయితే ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ వేలాది సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి. చివరికి ఆ మరణాలు జరిగినటువంటి సంఘటనలు చూసినప్పుడు సమాధి చేయడానికి కూడా సమాధులు సరిపోతే పార్కుల్లో కూడా సమాధులు చేసేస్తున్నారు ప్రియబిడ్డలారా. చివరికి శవాలను కూడా రోడ్డు మీద విడిచిపెడుతున్నారు. దాన్ని సమాధి చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. గమనించండి, మృతదేహాలు ప్రతి చోట విసిరివేయబడతాయి. అది వాక్యం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఏదైతే చెప్పబడిందో ఈరోజు అది జరుగుతుంది. 8వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. మీరు చదువుతాం జాగ్రత్తగా, మీ విందాం ప్రియబిడ్డలారా. ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చదరా? నైలు నది పొంగినట్లుగా భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. గమనించండి ప్రియబిడ్డలారా, ఇక్కడ దేశము వణుకును, సంతాపము చెందును. దేశాలు, ప్రపంచాలు వణుకుతాయి, మరి సంతాపం చెందుతాయి. ఈరోజు దేశాలు వణకలేదా? ప్రపంచం వణకలేదా? దేశాలు, ప్రపంచ దేశాల్లో ఉన్న 250 దేశాలు, సుమారుగా 200 దేశాలు వణకలేదా? ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క కరోనా కోవిడ్-19 వల్ల వణుకుతూనే ఉన్నాయి. ఈ విషయం గమనించాలి. ఇది ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్టుగానే ఇది మనం చూస్తున్నాం. అలాగే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. 10వ వచనం మరో మాటను గమనించండి ప్రియబిడ్డలారా. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. గమనించారా? మీ పండుగలను రద్దు చేస్తాను, మీ సంతోష దినాలను, మీ పండుగ దినాలను దుఃఖ దినాలుగా చేస్తాను. పండుగలు రద్దు అయిపోతాయి అన్న అర్థం ప్రియబిడ్డలారా. ఆమోసు 8:10లో చెప్తుంది, మీ పండుగలు రద్దు అయిపోతాయి. అంటే మీ పండుగలు చేసుకోవడానికి అవ్వదు. ఈరోజు మన భారతదేశంలో అటు మొన్న నవమి అంటారు, తర్వాత ఉగాది, కొత్త సంవత్సరపు దినాలు, లేకపోతే ఇంకా కొన్ని పండుగలు, గ్రామ పండుగలు, దేశ పండుగలు, ప్రాంతీయ పండుగలు, కొన్ని పండుగలను ఆచరించడానికి అవ్వలేదు. కారణం ఏంటంటే పండుగ దినాలు మూయబడుతున్నాయి. అవి ఏమాత్రం చేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే పండుగలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వమే సెలవిచ్చింది. అలాగనే ఇక్కడ ఆమోసు గ్రంథంలో చెప్పబడినట్టుగానే పండుగలు రద్దు చేయబడ్డాయి. గమనించండి ప్రియబిడ్డలారా. ఇంకా మనం చూస్తే ఈ అంత్యకాలపు దినముల్లో ఇంకా ఎలాంటివి జరుగుతున్నాయో ఈ విషయాల్లో ద్వారా మనం నేర్చుకుందాం ప్రియబిడ్డలారా. 8వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుతాను. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షేమముగా ఉండును. ఈరోజు యెహోవా మాట వినకపోవటం వల్ల క్షామము కలుగుతుంది. క్షామం కాదండి, క్షామము అంటే అర్థం ఏంటంటే కరువు. దేవుని మాట వినలేనప్పుడు ఏమవుతుందండి? కరువు. ప్రపంచం దేవుని మాట వింటుందా? లోకం దేవుని మాట విందా? ఎవరి యొక్క మార్గాలు వానియే. దేవుడా దెయ్యమని పట్టించుకోకుండా ఇచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిగా, ఎవరు నచ్చిన స్థితిలో వారు గడుపుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం కదా. కనుక దేవుని మాట వినకపోవటం వల్ల కరువు వస్తుంది.
సమస్య వస్తుంది, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కనుక దేవుని మాటను వినే వ్యక్తులుగా ఉండాలి. ప్రపంచం ఈరోజు ఎవరు నచ్చిన రీతిగా వారు ఉంటున్నారు, ఎవరు దేవుని మాట వినకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. అందుకే ఈరోజు ఈ కరువు, ఈ సమస్య, ఈ వేదన కలుగుతుంది. ఇంకొక మాట, 6వ విషయం కూడా చెప్తానండి. ఇంకా యేసయ్య రాకడ కొరకు కలిగే ఆరంభ దినాల్లో ఆ బైబిల్ ఏం చెప్పింది? ఈరోజు ఈ అంత్యకాలపు ఆరంభంలో ఉన్నాం కదా, ఈ అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో ఉన్నాం కదా. అసలు బైబిల్ ఇంకా ఏం చెప్పింది? ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసుకుందాం. అక్కడ ఏముంటుందంటే, ఆ దినమందు చక్కని కన్యకలను యవనస్తులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. అర్థం ఏంటంటే దేశ బిడ్డలారా, అందమైన కన్యకలు మరియు యవనస్తులు నిరుత్సాహపడతారు. దప్పగుంటారు అంటే అర్థం ఏంటంటే నిరుత్సాహము, నిస్పృహ. ఈ అంత్యకాల దినాల్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఈ అంత్యకాల దినాల్లో ఎటు చూసినా సరే చాలా విచ్చలవిడితనం పెరిగింది. తద్వారా ప్రజలకు తృప్తి లేని జీవితం, నిరుత్సాహము, నిస్పృహలు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. మరి ముఖ్యంగా కన్యకులను అలానే యవనస్తులను ఇది పట్టి పిడుస్తూ ఉంది. ప్రియ సంగమా గమనించండి. ఏమండి, ఎవరికి తృప్తి లేదు. యవనస్తులకు తృప్తి ఉందా? ఏమండి, ఈ లోకములో ఉన్న విలాసాల్లో తృప్తి ఉందని వెళ్తున్నారు. కొంతమంది లవ్ అఫేర్లోనే, ప్రేమ కలాపాల్లో తృప్తి ఉందని వెళ్తున్నారు. డబ్బు సంపాదనలో తృప్తి ఉందని వెళ్తున్నారు. ఈరోజు చాలామంది ఇష్టానుసారంగా గడుపుతున్నారు. వాటిలో తృప్తి ఉందని వెళ్తున్నారు, కానీ వారు కలిగేది నిరుత్సాహమే. ఈరోజు మానవాళి, ఎక్స్పెషల్లీ యవనస్తులు నిరుత్సాహ నిస్పృహలో ఉన్నారు. అమెరికా దేశం ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఈరోజు భారతదేశం నుండి కానీ, చైనా దేశం నుండి కానీ, కొన్ని దేశాల నుండి అమెరికా దేశానికి మరో కొన్ని సంవత్సరాల వరకు కూడా అనుమతి ఇవ్వనని కఠినంగా చెప్పింది అమెరికా దేశం. గమనించండి ప్రియ బిడ్డలారా. కనుక మన విషయాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యవనస్తులు నిరుత్సాహంలో, నిస్పృహల్లో పెరిగిపోతుంది ఈనాటి దినాల్లో. 7వది ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ వచనం చదువుకుందాం. అక్కడ మీకు 16:9 మనం చూసినట్లయితే అక్కడ చూస్తే, సైన్యములకు అధిపతియును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినాల్లోనే సంతోషధ్వని, ఆనందధ్వని, పెండ్లు కుమారుని స్వరమును, పెండ్లు కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించేదను. వింటున్నారా ఈ విషయాన్ని? వివాహ మందిరాలు, వివాహ కళ్యాణ మండపాలు, వివాహం చేసుకోవడానికి గ్రౌండ్స్లో, కళ్యాణ మండపాల్లో, బహిరంగంగా గోపురాల్లో, గోపురాల్లో వివాహాలు చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే వివాహాలు రద్దయ్యాయి. కారణం ఏంటంటే ప్రియ బిడ్డలారా, ఇదంతా ఇప్పుడు చూసారండి. ఇక్కడ మనం చదువుతున్నాం 16:9 వివాహ మందిరాలన్నీ కూడా వివాహం కన్యకలు లేదా పెండు కుమార్తెలు, పెండు కొడుకులు, కుమారులు వివాహం చేసుకోకుండా రద్దు చేయబడినది. ఈ విషయాన్ని మనం గమనించాం ప్రియ బిడ్డలారా. అయితే ఇప్పుడు ఏమవుతుంది? కోవిడ్-19 వల్ల శుభకార్యాలన్నీ రద్దయ్యాయి. శుభకార్యాలు చేసుకోవడానికి వీల్లేదు. ఎక్కడా కూడా బాహాటంగా వినోదాలు చేసుకోవడానికి వీల్లేదు. వివాహాలు ఆర్భాటంగా చేసుకోవడానికి వీల్లేదు. వీరి కుటుంబం కలిసే వివాహం చేసుకోవాలి, కానీ ఏ మూడో వ్యక్తి ఏ ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదని చట్టం ఆల్రెడీగా ఈ కోవిడ్-19 వల్ల లాకౌట్లో వచ్చినటువంటి ఆజ్ఞాది ప్రభుత్వాలు జారీ చేశాయి. గమనించండి ప్రియ బిడ్డలారా. ఇంకా మన ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదువుతాను, వినండి. వారు ఘోరమైన మరణము నొందుదరు, వారిని గూర్చి రోదనము చేయబడును. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. గమనించండి, ఈ సమయంలో మృతదేహాలు ఖననం చేయకుండా, సమాధి చేయకుండా పెంట వలె పారివేయబడతారు. మహా గొప్పవాడైనా, పేదవాడైనా, ఇక ఎంత కుటిసుడైనా, ఎంత కటికి పేదవాడైనా భేదం లేదు, అందరూ సమానమే. కోవిడ్-19కి వీరు వారు దేశ ప్రధానులని, సామాన్యుడిని, చిన్నవాడిని, పెద్దవాడిని తేడా లేదండి. అందరికీ ప్రభావం జరుగుతుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. చనిపోయిన దేహాలు పెంట వలె పారివేయబడ్డాయి.
ఇంకా మనం చూస్తే ప్రియ బిడ్డలారా, అంతేకాదు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. చచ్చిన వారిని గూర్చి జనులను వాదాచుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టుదురు. అర్థమేంటి తెలుసండి? చనిపోయిన వారికి వాదార్పు ప్రార్థన ప్రవేశం లేదు. చనిపోయిన వారికి ఎవరు వాదాడుస్తున్నారండి? ఎవరు వాదార్చగలరండి? ఎవరు ఆదరణ కూడికి పెట్టగలరండి? ప్రతి ఇంటిలో ఈరోజు అంగలార్పే, ప్రతి ఏరియాలో అంగలార్పే. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాదార్చే అవకాశం కూడా లేకుండా ఉంది కదా ఈరోజు. ఆనాడు చెప్పబడిన మాటలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ఈ విషయాలు మాట్లాడాయి. ఒకరోజు రాబోతుంది అంత్యకాలం. అంత్యకాలంలో ఏం జరగబోతుందో అనేది పాత నిబంధన కాలంలోనే ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. ఇంకొక మాట చెప్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 15:17 చదువుతాను. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండుట లేదు, నేను ఉల్లసింపలేదు. కరువు మంటలో నీవు నన్ను పంపియున్నావు గనుక నీ అస్తమును బట్టి నేను ఏకాకనై కూర్చుంటేనే. చూస్తున్నారు ప్రియ బిడ్డలారా, అంటే ఈ పరిస్థితి ఒంటరిగా కూర్చోటం. అందరూ ఉండి నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, నీ గ్రామస్తులు, నీ దేశం, నీ ప్రాంతాలు, నీకు తెలిసిన అనేక మంది ఉన్నా సరే ఈరోజు నీ ఒంటరి వాడివే. బైబిల్ చెప్తుంది అందరూ ఉన్నా నీ ఒంటరి వాడివి అంత్యకాలంలో. కనుక గమనించండి ప్రియ బిడ్డలారా, ఈరోజు ఈ అంత్యకాలంలో మనం ఉన్నాం, అపాయకరంలో ఉన్నాం. ఈరోజు తెలియదండి, రేపని తెలియదు, ఎల్లుండో తెలియదు, వచ్చే వారమో తెలియదు, సంవత్సరం తర్వాత తెలియదు, ఈ క్షణమే తెలియదు. ఏదో క్షణంలో యేసయ్య రాకుండా వచ్చేచ్చు. నువ్వు ఎత్తబడి గుంపులో ఉన్నావా? మనందరం ఆల్రెడీగా అంత్యకాలంలోకి వచ్చేసాం, అపాయకరమైన కాలాలకు వచ్చాం. యెషయా 26:10 అంటాడు, కొంతసేపు నువ్వు తలుపులు మూసుకొని ప్రార్థన చేయండి, గడపండి ప్రభు సాన్నిధ్యంలో. ప్రభు సముఖంలో నీవు గడిపినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఎత్తబడి గుంపులో ఉంచుతాడు. అంత్యకాలంలో, అంత్య దినాల్లో, అపాయకరమైన కాలానికి వచ్చాం కనుక మనందరూ సిద్ధపడదాం. అంత్య దినాల్లో, ఆరంభ కాలాల్లో గురించి బైబిల్ ఏం చెప్పింది. ఆమోసు గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథాల నుండి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక ఇది బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏం చెప్పబడిందో ఈరోజు కళ్ళారా చూస్తున్నాం కదా. మనం ఇంకా కొంతమంది ఎప్పుడో జరుగుద్ది అనుకున్నాం. అంత్యకాలం అంటే ఇంకా ఉందిలే ముందు అని ధీమాగా ఉన్న కాలం కూడా ఉంది. కానీ హఠాత్తుగా ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఈరోజు మనందరం అంత్యకాలంలో ఉన్నాం. ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన కాలంలో తప్పించబడడానికి ఒకే ఒక మార్గం, నా యేసయ్య మార్గం. ఒకవేళ ఈ అంత్యకాలంలో ప్రభువే వస్తే మనం ఎత్తబడతాం పరలోకంలో ఆయనతో పాటు, మధ్యాకాశంలో ఆయనతో పాటు మనం ఉంటాం. కానీ విడిచిన ప్రియ బిడ్డలారా, గనుక ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయక ప్రభు దగ్గర నమ్మకంగా ఉందాం. ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితి చూస్తున్నాడు, నీ స్థితిగతులు చూస్తున్నాడు. కనుక ప్రభుకు లోపడండి. ఇంకా ఇప్పటికీ కూడా నీ హృదయాన్ని కఠినపరచుకోక, ఇప్పటికీ నీ హృదయాన్ని పాషాణంగా ఉంచుకోక కరగండి. ప్రభుకి అప్పచెప్పుకోండి. ప్రభు నీ ప్రార్థన, నీ బ్రతుకును, నీ జీవితాన్ని చూస్తున్నాడు. నాకు కాదులే అనుకోకండి. ఈరోజు కరోనా కావచ్చు, రేపది మరొకటి కావచ్చు, ఎల్లుండి మరొక వైరస్ కావచ్చు. అలా ఒక తెగులు వెంబడి మరొక తెగులు ఈ అంత్యకాలంలో నువ్వు చూస్తున్నావు. డాక్టర్స్ కూడా అంతుపడిన రోగాలు వస్తున్నాయి. అది ఎందుకు వచ్చాయో, కారణం ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారి కరోనా. ఇది కాకపోతే దీని బాబులండి మరో తెగులు చేత ప్రపంచాన్ని మరలా దేవుడు మొత్తొచ్చేమో. కనుక ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన కాలంలో నువ్వు తప్పించబడుతూ ప్రభు దగ్గర దాగి ఉందాం. నీ ఇంటిలో తలుపులు వేసుకొని ప్రభు ఎదుట మోకాళ్ళు వేయండి. ప్రభు ఎదుట నీవు ఈరోజు ఏ పని లేదు, ఏ పాటు లేదు, నీవు ఇంటిలోనే బయటికి రాకుండా ప్రభుత్వం నీకు నిర్బంధించింది. అందుకని ప్రభుతో ఎక్కువ గడపరాదు, ప్రభు సాన్నిధ్యంలో నమ్మకంగా ఉండరాదా? తద్వారా ప్రభు రాకడలో ఎత్తబడతాం. మన ప్రార్థన ద్వారా అనేక మంది రక్షించబడతారు, మనం రక్షించబడతాం.
ఈ అంచకాలంలో ఉన్నామని మర్చిపోకండి. ఇప్పటికైనా గుర్తెరగండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి, దేవుడు మిమ్మల్ని సంరక్షించాలి, దేవుడు మిమ్మల్ని కాపాడాలి. అంతవరకు సహించువాడే జీవకిరీటం పొందుతాడు. వాక్యం చెప్తున్న రీతిగా నీవు అంతవరకు సహించు, తద్వారా జీవకిరీటం పొందుకుంటావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. కృపామయ యేసయ్య నీకు వందనాలయ్యా. ఈ కోవిడ్-19 వల్ల ప్రపంచం అతలాకుతలమవుతుంది. రక్షించండి, త్వరగా ఈ కోవిడ్-19 తప్పించండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు బాబు, మా ప్రపంచం, మా దేశాలు, మా రాష్ట్రాలు, మా ప్రదేశాలు, మా జిల్లా, మా మండలాలు, మా ప్రార్థన క్షేత్రాలు, గ్రామాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఈరోజు భయంకరంగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా తప్పించి, సంరక్షించి, కాపాడి, ఏ ఒక్కరికి ప్రాణహాని జరగకుండా నువ్వు ప్రతి ఒక్కరిని కాపాడి సంరక్షించి దీవించమని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున అప్పచెప్తూ యేసు ప్రభువుకి చిన్నాము తండ్రి. ఆమేన్.